మదన్ గారికి, చక్రి గారికి, వారి కమిటీ సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ఈ ఉత్సవాల్లో మరింత ఆధ్యాత్మికతను పెంచి పౌరాణిక అంశాలను జోడించి యువతలో ధర్మం పట్ల నిష్ట పెంచే విధంగా వీరు చేస్తున్నటువంటి ఉత్సవాలు విజయవంతం కావాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటూ, ఈ మధ్య కలిసినప్పుడు మదన్ చక్రి చెప్పారు ఈ తప్ప వసూలు లేకుండా చేస్తామని. గత 40 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు నెల్లూరు నగరంలో చేస్తున్నటువంటి ఒక అనుభవంతో మేము చెప్పేది ఏంటంటే, ఇది సమాజ కార్యక్రమం. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి కాబట్టి ఎవరో రాళ్ళు వేశారని మన సమాజాన్ని కలుపుకోకుండా పోయే ప్రయత్నం చేయొద్దని నేను మీ ద్వారా వీళ్ళని కోరుకుంటున్నాను. రకరకాల మాటలు అంటూ ఉంటారు, కానీ సమాజం అంతా కలిసి చేసినప్పుడు మాత్రమే సమాజ చైతన్యం వస్తుంది. మనం వినాయక చవితి చేసేదే సమాజ చైతన్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని, కాబట్టి ఇంత కఠినమైన నిర్ణయాన్ని రాబోయే సంవత్సరమైనా మార్చుకొని ఇక్కడ ఉండే వాళ్ళ అందరినీ కలుపుకొని వాళ్ళ ఆర్థిక సహాయం కూడా తీసుకొని చేస్తే బాగుంటుంది. ఉదాహరణకు 1986 నుంచి చిన్న బజార్ రాణా ప్రతాప్ సెంటర్లో మేము గణేష్ ఉత్సవాలు జరుపుతున్నాం. దానిలో ఖర్చు అయ్యేది 10 రూపాయలు అయితే మాకు వసూలు రూపంలో వచ్చేది రూపాయి కూడా రాదు. మిగతా అంతా మేమే వేసుకుంటాం. అయినప్పటికీ కూడా గడప గడప తిరిగి వారి దగ్గర వారు మనస్ఫూర్తిగా ఇచ్చింది స్వీకరిస్తూ ఉంటాము. అప్పుడే వారు ఆ సెంటర్లో పెట్టిన విగ్రహం మాది అని ఒక భావన కలుగుతుంది. కాబట్టి సహృదయంతో ఈ కమిటీ సభ్యులు రాబోయే రోజుల్లో కానీ సమాజాన్ని కలుపుకొని, అంటే ఇప్పుడు కలుపుకోకుండా పోతున్నారనేది కాదు నా ఉద్దేశం, ఆర్థికంగా కూడా వాళ్ళ సహాయం తీసుకుంటే బాగుంటుందనేది ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. పత్రికా విలేకరుల సమావేశంలో వాళ్ళని కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా చెప్పాను, ఇట్లా కూడా చెప్తున్నాను. ఈ యొక్క చైతన్యంతో రాబోయే రోజుల్లో జంజీలు ధర్మం పట్ల నిష్ఠతో, ఆధ్యాత్మిక చింతనతో తమ లక్ష్యాన్ని సాధించే విధంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఉపయోగపడాలి. అదేవిధంగా ఎక్కడ హిందుత్వానికి గ్లాని కలిగినా కూడా ఆ ధర్మాన్ని కాపాడే దానికోసం యువత ముందు ఉండే చైతన్యాన్ని ఈ లంబోదర గణేష ఉత్సవ సమితిలో జరిగే ఉత్సవాల ద్వారా వారికి కలిగిస్తారని చెప్పి ఆశిస్తూ, మంచి ఆధ్యాత్మిక వాతావరణంతో జరుపుకోవడం ద్వారా మొత్తం మిగిలిన సెంటర్లకు కూడా సరైనటువంటి వీళ్ళు మార్గదర్శనం చేస్తారని, అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న విగ్రహాలు ఎవరైతే పెడుతున్నారో వారికి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం ద్వారా మిగిలిన వాళ్ళని కూడా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఆ దిశగా కూడా కమిటీ వాళ్ళని ఆలోచించమని కూడా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సింహపురి గణేష్ ఉత్సవ సమితి ద్వారా, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా అనేక సమస్యల్ని ఈ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పుడు, దానిలో కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి మాకు కలిగిన చైతన్యం ఏంటంటే, ఇక్కడ స్థానిక రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహం మాకు ప్రోద్బలం. వారి నాయకత్వంలోనే మేము 1986లో ఈ ఉత్సవాలు ప్రారంభించాము శివాజీ సెంటర్లో. వారి యొక్క ప్రోత్సాహం ప్రోద్బలంతో సింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనల మేరకు అనేక సమస్యలు తీర్చారు ఎమ్మెల్యే గారు, మిగిలిన ప్రజాప్రతినిధులు. వారందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం కూడా మరింత వైభవంగా జరగాలని, అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, వీరందరి ప్రోత్సాహము ప్రోద్బలంతో 5వ రోజు నెల్లూరు నగరంలో ఉండే విగ్రహాలని కూడా నిమజ్జనం చేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిస్తుంది. ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాల్సింది, గత 4 సంవత్సరాలుగా గణేష్ ఘాట్లో విగ్రహాలు కలపడం వల్ల అది పూడిక అయిపోయి 3 అడుగులు 4 అడుగులు మట్టానికి చేరింది. 15 అడుగుల మట్టం కాస్త దాన్ని తీర్చే దానికోసం శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకి ఓరుస్తున్నారు. వారు దేశం మొత్తం పైన ఎక్కడ టెక్నాలజీ ఉన్నదని చెప్పి అతి కొద్ది రోజుల్లోనే వారు గమనించుకొని మెగా కృష్ణారెడ్డి గారి ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆపరేటర్స్ తెప్పించి ఆ పూడికి తీసే ప్రయత్నం, విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా వారి ప్రయత్నం సఫలమవుతుంది. వారి కృషి వలన సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఇచ్చిన సూచనల మేరకు చేస్తున్న అన్ని ఏర్పాట్లకు మరొకసారి ఈ వేదిక సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ లంబోదర సెంటర్లో గణేష్ ఉత్సవాలు విజయవంతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026
నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.